బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది. ఇక తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓటమి పాలవుతుంది అన్నది ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను గురించి ఆంధ్రప్రదేశ్ లో జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయని చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీ వారికి ఆసక్తి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఎన్నికలపై ఏపీ ప్రజలకు ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వారు బెట్టింగ్లు పెట్టేదాకా తీసుకెళ్లింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలు అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో బెట్టింగ్ రాయిళ్లు కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరోమారు మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బోని కొడుతుందా? తెలంగాణలో బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి వంటి అనేక అంశాలపైన బెట్టింగ్లు మొదలెట్టారు. ఇక అంతేకాకుండా అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాలుగా చెబుతున్న కొన్ని నియోజకవర్గాల పైన కూడా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గెలుస్తాడా లేక ఓడిపోతాడా? కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తారా ఓడిపోతారా? కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలుస్తాడా లేదా? నల్గొండలో కోమటిరెడ్డి విజయం సాధిస్తారా లేదా అని కూడా బెట్టింగ్లు జోరుగా కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓటమి పాలవుతుంది అన్నది ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ చర్చ జరుగుతుంది. ఇక ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను గురించి ఆంధ్రప్రదేశ్ లో జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీ వారికి ఆసక్తి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఎన్నికలపై ఏపీ ప్రజలకు ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వారు బెట్టింగ్లు పెట్టేదాకా తీసుకెళ్లింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలు అనగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో బెట్టింగ్ రాయిళ్లు కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరోమారు మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బోని కొడుతుందా? తెలంగాణలో బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి వంటి అనేక అంశాలపైన బెట్టింగ్లు మొదలెట్టారు బెట్టింగ్ రాయళ్లు. ఇక అంతేకాకుండా అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాలుగా చెబుతున్న కొన్ని నియోజకవర్గాల పైన కూడా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం గెలుస్తారా లేదా ఓడిపోతారా? కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తారా ఓడిపోతారా? కొడంగల్లో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? నల్గొండలో కోమటిరెడ్డి విజయం సాధిస్తారా లేదా అని కూడా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి.